ఆల్కా మర్డర్ కేస్ ఉత్తరప్రదేశ్ ఆగ్రాలో జరిగిన ఈ మర్డర్ కేస్ వింటే మీ మైండ్లో ఖచ్చితంగా ఈ లైన్స్ గుర్తుకు వస్తాయి. ఎవరు తీసిన గోతిలో వాళ్ళే పడతారు. ఈ క్రైమ్ స్టోరీ మీకు పూర్తిగా అర్థం కావాలంటే స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. పోఖ్రీ లెవెల్ ట్విస్ట్ ఉంటుంది. ఉత్తరప్రదేశ్లో ఆగ్రాలోని ఏతా డిస్టిక్లో 42 సంవత్సరాల ఆల్కా తన భర్త కూతురితో చాలా హ్యాపీగా బ్రతుకుతుంది. కాలంతో పాటు మనుషులు పరిస్థితులు సహజంగానే మారతాయి. అలానే ఆల్కా కూతురికి వయసు వచ్చింది. యవన వయసు. ప్రేమను కోరుకుంటుంది. ఇంట్లో తల్లి తండ్రి ప్రేమ సరిపోవడం లేదు. ఒక ప్రేమికుడి తోడు కావాలని కోరుకుంటుంది. ఆల్కా యొక్క 17 సంవత్సరాల కూతురికి జీవితంలోకి ఒక కొత్త పరిచయం వచ్చింది. ఆ సుభాష్ పరిచయం ప్రేమగా మారింది. సుభాష్ ఆల్కా కూతురు రోజు ఫోన్లో మాట్లాడుకునేవాళ్ళు. ఆల్కా కూతురిని వేరే ఊరు ఫరూఖాబాద్ వాళ్ళ అంకుల్ ఇంటికి పంపింది కొంతకాలం ఉండడానికి. రోజు గంటలు ఆల్కా కూతురు సుభాష్తో ఫోన్ కాల్ మాట్లాడుతుండేది. ఆ అంకుల్కి ఆల్కా కూతురి ప్రవర్తన నచ్చకపోవడంతో ఆ ఫోన్ కాల్స్ విషయం మొత్తం ఆల్కాకి చెప్పి ఇంటికి తీసుకుపోమన్నాడు. ఆల్కాకి బంధువుల మధ్యలో పరువు పోయింది. కూతురి ప్రవర్తన మితిమీరిపోయింది. ఆల్కా మైండ్లో కూతురిని హత్య చెయ్యాలి అన్న ఆలోచన కదలాడుతుంది. ఈ గ్యాప్లో కూతురి లవర్ సుభాష్ రేప్ కేసులో ఇరుక్కుని జైలుకి వెళ్ళి వచ్చాడు. ఆల్కాకి కూతురి ప్రేమ వ్యవహారం కొంతవరకే తెలుసు. పోయి కూతురు ప్రేమిస్తున్న సుభాష్కి 50,000 ఇస్తాను నా కూతురిని చంపమని సెప్టెంబర్ 17న బేరం కుదుర్చుకుంది. ఇంకా ఏముంది, జరిగిన స్టోరీ గీసిన ప్లాన్ మొత్తం లవర్కి చెప్పేశాడు సుభాష్. నా తల్లిని చంపి అడ్డు తొలగించుకుంటే మనం పెళ్లి చేసుకోవచ్చు అంటూ కొత్త ప్లాన్ గీసింది కూతురు. ప్లాన్ ప్రకారం కూతురిని చంపినట్లు ఫేక్ ఫొటోస్ తీసి ఆల్కాకి వాట్సాప్లో సెండ్ చేశాడు సుభాష్. అలాగే మనం అగ్రిమెంట్ కుదురించుకున్న 50,000 పట్టుకుని రమ్మని ప్లేసు గురించి చెప్పాడు సుభాష్. ఆల్కా ప్లేస్కి వచ్చి చూస్తుంది. ఆ మిల్లెట్ ఫీల్డ్లో సుభాష్ కూతురు ఇద్దరు కలిపి దారుణంగా ఆల్కాని ఊళ్ళతో గొంతు నులిమి చంపారు. అక్టోబర్ 6న ఈ ఘటన జరిగింది. ఆల్కా భర్త రామ్కాంత్ పోలీసులకు రిపోర్ట్ చేశాడు. నా భార్య బయటికి వెళ్ళిన దగ్గర నుండి ఇంటికి తిరిగి రాలేదు, కనపడడం లేదు అని. పోలీసులకి ఆల్కా బాడీ మిల్లెట్ ఫీల్డ్లో దొరికింది. ఈ హత్యకు పాల్పడింది ఎవరా అని పోలీసులు గట్టిగా ఇన్వెస్టిగేషన్ చేయడంతో ఆల్కా కూతురు క్రైమ్ లవరు దొరికేశారు. నిజం ఒప్పుకున్నారు. జరిగింది మొత్తం చెప్పారు. పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేశారు. లవర్స్ ఇద్దరి జైలు శిక్ష అనుభవిస్తున్నారు. జైల్లో సహజ జీవనం చేస్తున్నారు. ఈ కేసుపై మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ చేయండి గైస్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. అండ్ మీరు లైక్ చేస్తే ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది.